హాయ్ ఫ్రెండ్స్, గగన్ దీపు ఛానల్కి స్వాగతం. ఈరోజు మీకు డబల్ కమిటా చేసి చూపించబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్, ఒక గ్లాస్ పాలు, ఒక కప్పు షుగర్, జీడిపప్పు, ఇవి పుచ్చకాయ విత్తనాలండి, నెయ్యి, ఇలాచీలు, ఫుడ్ కలర్ అండి. ఫస్ట్ బ్రెడ్ ఒక 15 నిమిషాలైనా ఎండలో పెట్టుకోండి, ఇలా క్రిస్పీగా అవుతుంది. దీనిని చిన్న చిన్న ముక్కలుగా విరగొట్టుకోవాలండి. అప్పుడు మీకు డబుల్ కమిటా చాలా బాగా వస్తుంది. అదో ఇలా చిన్న చిన్న తుంటల్లాగా చేసుకుంటే బాగుంటుంది, కానీ క్రిస్పీగా అవ్వాలండి. బ్రెడ్ సాఫ్ట్గా ఉండకూడదు. అన్నీ ఇలా విరగొట్టుకొని పెట్టుకోండి. ఇదో అన్నీ ఇలాగే రావాలి. బాండి పెట్టుకొని అందులో 2 స్పూన్స్ నెయ్యి వేసుకోండి. కొంచెం ఆయిల్ ఉడకంగా వేసుకోండి. 2 మిక్సింగ్ అయితే బాగుంటుంది. ఇందులో వేసేసుకోవాలండి బ్రెడ్లు. ఒక్కొక్క పీస్ అందులో వేసేసుకొని, అంతే అండి, ఒక్కొక్కటి వేసుకొని కాల్చుకోవాలి. అంతే అండి, పట్టినన్ని వేసేసుకోండి. అలా వేసేసుకొని అటు ఇటు లేకుండా మంచిగా లేవల్గా కాల్చుకోవాలండి వాటిని. అంతే, లేవల్గా కాలిన తర్వాత తిప్పుకోవాలి. అట్లా క్రిస్పీగా కాలిన తర్వాత అటు ఇటు వేసుకుంటే అలా తిప్పుకోవాలండి. అంతే, ఇలా తిప్పేసుకోవాలి. అన్నీ ఇలా కాలిన తర్వాత తీసేసుకోండి. ఇంకా అన్నీ ఇలా కాలాలండి, ఒకటే లెవెల్లో ఉండాలి. అన్నీ మాడిపోకూడదు, అలానే లైట్గా ఉండకూడదు. క్రిస్పీగా అవుతాయి అప్పుడే ఇవి. అన్నీ ఇలాగే ఉండాలి. నెక్స్ట్ వేసేసుకోవాలి. ఇంకా ఉన్నవన్నీ వేసేసుకొని ఇలా కాల్చుకోవాలండి. అన్నీ ఒకటే లెవెల్గా అయిన తర్వాత అదే బాండిలో కప్పు షుగర్, నేను 1 కప్పే తీసుకున్నానండి. మీకు షుగర్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకో 1/2 కప్ వేసుకోండి. 2 కప్స్ వాటర్ వేసుకోండి. అలాగే 2.5 వేసిన నేను, చూసుకొని వేయండి. 2.5 వేసుకోండి. ఒక బ్రెడ్ ప్యాకెట్కి మొత్తానికి సరిపోతుందండి. 1.5 కప్పు షుగర్, 2 కప్స్ ఆఫ్ వాటర్ సరిపోతుంది కరెక్ట్గా. ఇవి బాగా మరగాలండి. మరిగిన తర్వాత ఇలాచీ పౌడర్, ఫుడ్ కలర్ అండి, ఇది కొంచెం అంత ఫుడ్ కలర్ వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. బాగా మసలాలి ఇవన్నీ. బాగా షుగర్ అంతా కరగాలండి. కరిగిన తర్వాత మనకు చేతికి ఇట్లా జిగురులాగా రావాలండి. అప్పుడు చూసుకోండి బాగా. ఇలా జిగురులాగా వస్తే అప్పుడు బాగుంటుంది. అట్లా బాగా మరలిన తర్వాత అలా కలిపేసుకోండి. అలా మరిగిన తర్వాత అప్పుడు ఈ బ్రెడ్, ఫస్ట్ ఎంపి పెట్టుకున్న బ్రెడ్స్ అన్నింటినీ అందులో వేయండి. ఆ షుగర్ సిరప్ బాగా పీల్చుకునేలా వేయండి. మొత్తం వేసేసుకోండి. అంతా కలుపుకోవాలండి లేవల్గా. ఒకదానికి పీల్చుకోకుండా ఉండకూడదు, మొత్తం పీల్చుకోవాలి. అన్నిటికీ కలిసేలా చూసుకోండి. అంతే అండి, మరి ఎక్కువ కలపకుండా మామూలుగా కలుపుకోండి. ఇవి మొత్తం ఇట్లా దగ్గరికి అవ్వకుండా మొత్తం అన్నిటికీ అంటుతుందా లేదా అని చూసుకోండి. షుగర్ సిరప్ అన్నిటికీ పట్టుకోవాలి. అలా కలుపుకోవాలండి. మొత్తం ఇలా కలుపుకుంటే బాగుంటుంది. మొత్తం ఇలాగే అంత దగ్గరికి అనుకొని మంచిగా కలుపుకోవాలి. కొంచెం దగ్గరికి అయిన తర్వాత లైట్గా ఇలా అనుకొని, ఎక్కువ అనొద్దండి, కొంచెం మామూలుగా అనుకోవాలి. మరి గుజ్జులాగా అవుతుంది ఎక్కువ అంటే. అలా కాకుండా కొంచెం అనుకోండి. తర్వాత ముందుగా తీసుకొని పెట్టుకున్న పాలను వేసుకోండి.
మీకు నచ్చినన్ని వేసుకోండి. నేనైతే హాఫ్ కప్ పైన వేసాను. ఒక్క నిమిషం ఆగి మొత్తం ఇట్లా కలుపుకోండి, కానీ ఎక్కువ అనకండి, గుజ్జులాగా అవుతుంది. జస్ట్ ఇట్లా అనాలి అంతే, కలుసుకునేలా జస్ట్ ఇలా అంటే అయిపోతుంది. అంతే అండి, 2-3 సార్లు ఇట్లా అంటే అయిపోయాయి. జస్ట్ ఒక 2 నిమిషాలు జస్ట్ మగ్గనివ్వండి. అలా మగ్గితే చాలు. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా వస్తుంది ఫైనల్ లుక్. ఇప్పుడు జీడిపప్పు వేసేసుకోండి. మొత్తం జీడిపప్పు, మనం ముందుగాల తీసి పెట్టుకున్న పుచ్చకాయ విత్తనాలు ఉన్నాయి కదండి, అవి వేసుకుంటే చాలా బాగుంటుంది. అవి వేసేసుకోండి. మీ దగ్గర ఇంకా ఎక్స్ట్రా కావాలనుకుంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చండి, కానీ నేను నెయ్యి వేయలేదు, ఓన్లీ ఈ 2 వేసేసాను. ఒకసారి కలుపుకోండి బాగా. అలా కలుపుకోవాలండి. మొత్తం ఇట్లా దగ్గరికి అయిన తర్వాత తీసుకోవడమే అండి. తీసుకొని సర్వింగ్ బౌల్లో వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే డబల్ కా మీఠా రెడీ. ఓకే అండి, ఇలాంటి మరిన్ని వంటకాల కోసం గగన్ దీపు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.